హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాస్టర్ ప్రో ఛానల్. నేను మీ బిగ్ బాస్ రివ్యూయర్. నేను ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హూ విల్ బి ద విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. కంపారిటివ్లీ సీజన్ 7 అండ్ సీజన్ 8 విన్నర్స్. ఈ సీజన్లో విన్నర్గా ప్రాజెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరే, 1 తనూజ అండ్ 2 కళ్యాణ్. అండ్ కమింగ్ టు ద సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. వాడు విన్ అవ్వడానికి రెండు మెయిన్ రీజన్స్. ఒకటి రైతు బిడ్డ సెంటిమెంట్ అండ్ 2 శివాజీ సపోర్ట్. సో ఆఫ్టర్ సీజన్ 7 ఫైనల్ విన్నర్ అనౌన్స్మెంట్ టైంలో బిగ్ బాస్ టీం చాలా భయపడ్డారు. అమర్దీప్ని అనౌన్స్ చేయాలని వాళ్ళు అనుకున్నప్పటికీ బయట వచ్చే ఆబ్లిగేషన్స్తో భయపడి చివరి ఆఖరికి పల్లవి ప్రశాంత్ని విన్నర్గా ప్రకటించారు. సో అండ్ సీజన్ 8లో నిఖిల్ విన్ అయ్యాడు. ఈ కర్ణాటక ప్లేయర్స్కి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల గొర్రెల ఓటింగే కాకుండా కర్ణాటక నుంచి ఓట్లు వేసే బేవాస్ బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ద్వారా ఏముంది, ఫోన్ ఉంది, మిస్టర్ కొడతారు, ఓట్లు పడతాయి. వాళ్ళ బిగ్ బాస్ షో చూడరు, ఏమి చూడరు. మన కన్నడ వాడు ఇచ్చాడరా, మనం ఓటేయాలరా అన్న విధంగా వాళ్ళు ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎప్పుడైతే సీజన్ 7లో భయపడ్డారో కామన్ మ్యాన్ ఫ్యాక్టర్కి, బిగ్ బాస్ ఈ సీజన్ 9ని ఏదో సామాన్యుల్ని, కామన్ మ్యాన్స్ని లేపుతున్నాం అన్నట్టు చెప్పి కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ అనే దాన్ని డైల్యూట్ చేయడానికి ఎక్కువ మంది కామన్ మ్యాన్స్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆ కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఒక కామన్ మ్యాన్ ఉంటే ఫోకస్ వాడి మీదకి వెళ్తుంది, ఎక్కువ మంది కామన్ మ్యాన్స్ ఉంటే డైల్యూట్ అయిపోతుంది. సో సేఫ్ సైడ్గా వాళ్ళు అనుకున్న విన్నర్నే గెలిపించాలనుకున్నారు. బిగ్ బాస్ 7లో కూడా అమర్దీప్ని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ బయట ఉండే కాన్ఫ్లెక్షన్స్, పోలీసు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అన్నీ మూసుకుని పల్లవి ప్రశాంత్ ప్రకటించారు. కానీ ఆడ పెద్ద బొగ్గాడు, లాస్ట్కి అందరికీ తెలిసింది. వాడు ఏం వీడియో పెట్టినా ఒక 1% కూడా పాజిటివ్ కామెంట్స్ రావు. అంత బొగ్గాడు పల్లవి ప్రశాంత్. ఇవన్నీ పక్కన పెడితే ఈ సీజన్ 9లో తనూజ సెంటిమెంట్ వాడుకుంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ మ్యాన్ కూడా కుక్క పిల్ల తిప్పుకుంటుంది. అండ్ నిఖిల్ గడ ఏం చేశాడు, నాకు కావ్య కావాలి, కావ్య కాళ్ళు పట్టుకుంటా అని చెప్పుకుంటా వచ్చి యష్మితో డ్రామా నడిపి విన్నాక కనీసం కావ్యకి ఫోన్ కూడా చేయలేదు. ఇంకా ఆడియన్స్కి కళ్ళు తెరవకపోతే ఎవడేం చేయలేడు. సో ఆల్రెడీ సుమన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా మిగిలింది 6. బిగ్ బాస్ కూడా యాజ్ పర్ రికమెండేషన్ భరణిని టాప్ 5లో ఉంచాలని అనుకుంటున్నారు. బట్ రీసెంట్గా సంజనాకి ఓటింగ్ పెరిగింది, ప్రజల నుంచి మద్దతు పెరిగింది. సో బిగ్ బాస్ డైలమాలో ఉంది, టాప్ 5లో సంజన ఉంచాలా లేకపోతే భరణిని ఉంచాలా అని. అండ్ విన్నర్ విషయానికి వస్తే ఈ కర్ణాటక ప్లేయర్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ ముందే చెప్పినట్టు, కర్ణాటక వాళ్ళు సోషల్ మీడియాలో షేరింగ్ అవన్నీ వల్ల చేతిలో ఫోన్ ఉంది కదా అని మిస్టర్ కొట్టేస్తారు. మనం కర్ణాటక బిగ్ బాస్కి మనం ఓటింగ్ వేయం, మన ప్రేక్షకులు. బట్ కర్ణాటక ప్రేక్షకులు తెలుగు బిగ్ బాస్ కూడా ఓటింగ్ వేస్తారు. అది వాళ్ళ యాడెడ్ అడ్వాంటేజ్. అరే మన కర్ణాటక ఉంటున్నాడు రా తెలుగు బిగ్ బాస్లో, సో వి సపోర్ట్. ఇలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కాదు, గత చాలా నుంచి చేశారు. కానీ శోభా శెట్టికి వచ్చిన నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ ఈ రెస్పాన్స్ తనుజకు రాలేదు. దానికి రాకపోవడానికి కారణము కామన్ ఫ్యాక్టర్లో పేరు వచ్చిన కళ్యాణ్ దాని వెనకాల కుక్క పిల్లలు తిరగడం అండ్ శివాజీ లాంటి మాస్టర్ పీస్ ఈ సీజన్లో లేకపోవడం. ఈ రెండింటి వల్ల తనుజకి బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో ఆమె నడిపిస్తుంది కథ. అండ్ బిగ్ బాస్ టీం కనుక తనుజాని కానీ విన్నర్గా ప్రకటిస్తే సీజన్ 10లో చాలా ఘోరంగా నష్టపోతారు. లేదు కళ్యాణ్ కానీ ప్రకటిస్తే సీజన్ 10 యాజ్ యూజువల్ బాగానే నడుస్తుంది. సో ఇది నా కంప్లీట్ రివ్యూ ఆన్ ద విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9. మీరేమనుకుంటున్నారు అనేది మీ ఉద్దేశాన్ని దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. కామెంట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇవన్నీ చేయకుండా మీరు కామెంట్ చేసినా కూడా వేస్ట్, ఇవన్నీ చేసి కామెంట్ చేయకపోయినా కూడా వేస్ట్. సో ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ యువర్ బిగ్ బాస్ రివ్యూయర్ మాస్టర్ ప్రో. ప్లీజ్ టేక్ కేర్.